సలార్ సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన కాటేరమ్మ అసలు కథ మీకు తెలుసా? పరమశివుడు కైలాసంలో నిద్రపోతున్నప్పుడు పార్వతీదేవి ఎక్కడికో వెళ్లి రావడం శివుడు గమనించాడు. ఈ విషయం గురించి ప్రశ్నించగా పార్వతీమాత తనకు ఏమీ తెలియకుండా ఇలా జరుగుతుంది అని అంటుంది. శివుడు ఈ వ్యవహారాన్ని తెలుసుకోవడానికి పార్వతిని అనుసరించడం ప్రారంభించాడు. అయితే పార్వతీమాత అడవుల గుండా వెళ్లడం చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ పార్వతీదేవి ఉగ్ర రూపాన్ని ధరించి పాతి పెట్టిన శవాలను తినడానికి సిద్ధమవుతుండడం శివుడు చూశాడు. దాంతో శంకరుడు ఆ రూపాన్ని నియంత్రించడానికి మార్గ మధ్యంలో ఒక పెద్ద గొయ్యను సృష్టించాడు. పార్వతి ఆ గుంటెలో పడి తేరుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడుతుంది. ఆ తరువాత ఆమె తన ఉగ్ర రూపాన్ని అక్కడ వదిలిపెట్టి శివుడి వెంట కైలాసానికి వెళ్ళిపోతుంది. పార్వతీమాత వదిలేసిన ఆ ఉగ్ర రూపమే కాటేరమ్మ దేవత. ఈ దేవత కర్ణాటకలో కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరమ్మన్గా పూజలు అందుకుంటుంది. ఈమెను గ్రామ దేవతగా, కొన్ని ప్రాంతాలలో కుల దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన హిందూ పురాణ కథల ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే రామ హరే కృష్ణ.